వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు మసాజ్ సెంటర్ల యజమానులు. క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి స్పా సెంటర్లపై దాడులకు అధికారులకు ఆదేశాలిచ్చారు. దాంతో ఉదయం నుండి విజయవాడ నగరంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 62 మందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు పటమట, మాచవరం, పెనమలూరు, ఎస్ఆర్పేట పరిధిలోని స్పా సెంటర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. పోలీస్ దాడుల్లో స్థానిక మహిళలతో పాటు విదేశీ మహిళలు సైతం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో థాయిలాండ్కు చెందిన 3 విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించారు అధికారులు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న 5 స్పా సెంటర్ నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విజయవాడలో స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేసినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. స్పా సెంటర్లపైన పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈ దాడులు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా, ఈ ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా 62 మంది ఓ బృందంతో కలిపినటువంటి పోలీసు టీం, ఎస్సీబీ టీం ఏదైతే ఉందో ఆ టీము దాదాపుగా 6 మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అక్కడ ఈ లబ్బర్ సెక్టమ్స్తో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు తెలుసుకునేందుకు అనేక ఆధారాలను కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. చాలా కాలంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఒక అధికారి వీటిపై ఉక్కుమాదం పోపేందుకు ప్రయత్నం చేశారు. ఆయన మీద అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి స్పా నిర్వాహకులు అనేక రకాల ఒత్తిళ్లు కూడా ఆయన మీద అప్పట్లో తీసుకొచ్చినట్లు కూడా బయట చర్చ నడిచినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఆయన
చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మసాజ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి చాటున నడుస్తున్నటువంటి ఏదైతే ఈ ఇల్లీగల్ దందా ఉందో, అంటే మహిళలని అక్రమంగా తీసుకొచ్చి స్పా ముసుగులో వ్యభిచార కూపంలో దిస్తున్నటువంటి వ్యక్తులకి ఒక చెక్ పెట్టేందుకు ఆయన పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం చేశారు. అది సక్సెస్ఫుల్ గా చాలా వరకు నడిచింది. కొద్ది కాలం పాటు, అంటే దాదాపుగా ఒక 6 నెలల పాటు పూర్తి స్థాయిలో ఈ స్పా మసాజ్ సెంటర్లన్నీ కూడా మూసివేయడమే కాకుండా ఈ నిర్వాహకులు ఎవరో కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా యథావిధిగా వేరే ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఆ గతంలో వీటి మీద ఉక్కుపాదం మోపిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీపై వెళ్లిన నేపథ్యంలో కూడా మరొకసారి ఎక్కడికైతే వెళ్ళిపోయినటువంటి ఈ స్పా నిర్వాహకులు అందరూ ఉన్నారో మళ్ళా తిరిగి వచ్చి విజయవాడ నగరంలో షట్టర్లు తెరిచినట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఎస్సీబీకి ఉన్నటువంటి సమాచారం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వీళ్ళని చూసి చూడనట్టు వదిలేయడంతో పాటు ఇది పెద్ద ఎత్తున ఈ దందా పెరిగిపోతున్నట్టు పోలీసులకి అనుమానం రావడంతో కూడా ఇప్పటికే అందుతున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో డీజీపీ వాటి మీద పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలంటూ కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని దీన్ని నియమించడం జరిగింది. అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి దాడిలో ఒక దాదాపు 6 స్పాలు పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. చాలా మందిని కూడా యువతులని అదుపులో తీసుకోవడమే కాకుండా అదుపులో తీసుకున్నటువంటి యువతులందరూ కూడా రెస్క్యూ హోమ్ పంపిస్తున్నారు. తర్వాత ఏదైతే ఈ విటులున్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తున్నారు. అదేవిధంగా ఈ స్పా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఐటీపీ యాక్ట్లు పెట్టి వాళ్ళను కూడా రిమాండ్కి పంపిస్తున్నారు, తరలిస్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ఇదే దందా, అంటే ఒక మాఫియాగా తయారైపోయి కొంతమంది యువకులు గతంలో కూడా ఓ మాఫియాగా తయారైపోయి నిర్వహిస్తున్నటువంటి ఈ స్పా దందా ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున విజయవాడలో కలకలం రేపినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. అంటే స్పా ముసుగులో ఇంత వ్యవహారం నడుస్తుందా అని రాష్ట్రం మొత్తం కూడా అవాక్కైనటువంటి పరిస్థితి విజయవాడలో అప్పుడు పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఒక వ్యక్తి అప్పట్లో గతంలో కూడా చాలా మందిని వీడియోలు తీసి బెదిరించినటువంటి నేపథ్యాలు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలకి లేవనెత్తిన తర్వాత పోలీసులకు అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదుల నేపథ్యంలో అప్పుడు వాళ్ళు చాలా వరకు స్పాల మీద నిఘా పెట్టడం, స్పాల్లో ఏం జరుగుతుందని తెలుసుకుని పోలీసులు తెలుసుకోవడం, వాటి మీద దాడులు చేయడం, అప్పుడు అక్కడ జరిగినటువంటి వాళ్ళనందరినీ తీసుకురావడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఈ స్పా నిర్వహిస్తున్నటువంటి ఎవడైతే ఈ స్పాల్కి డాన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడి మీద కొన్ని పేపర్లో కథనాలు రావడం, తర్వాత వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం, ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, మళ్ళా తిరిగి విజయవాడ నగరంలో రావడం, మళ్ళీ ఇప్పుడు షట్టర్లు తెరిచి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే విధంగా కూడా ఈ మాఫియాను నడుపుతున్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు మరొకసారి దీని మీద ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తోంది. అయితే నగరం మొత్తం మీద కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఈ స్పా సెంటర్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మరొకసారి దాడులు నిర్వహిస్తారు. గతంలో కూడా పూర్తి స్థాయిలో ఆ నగరంలో ఉన్నటువంటి అన్ని స్పాల మీద దాడులు చేయడమే కాకుండా ప్రతి స్పాని కూడా మూసివేయడం కాకుండా ఆ స్పా సెంటర్ని నిర్వహణకి అద్దెకిచ్చినటువంటి భవనాలు అవుతున్నాయో వాళ్ళ ఓనర్లకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. చాలా వరకు ఖాళీ చేశారనుకున్న నెపంలో మరొకసారి కొత్తగా కొన్ని వెలుస్తున్నాయి. అదేవిధంగా పాత వాటిని తాళాలు వేస్తున్న వాటిని కూడా మళ్ళీ తిరిగి తెరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కిరణమై అయితే శ్రీనివాస్, దాదాపుగా ఒక 5 స్పా సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. గతంలో మనం చూసినట్లయితే విజయవాడ నగరంలో కొద్ది నెలల కిందట భారీ ఎత్తున ఇదే మసాజ్ పార్లర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు పోలీసులు. అంటే చాలా టీంలుగా దాదాపు 15-20 టీంలు అప్పుడు పనిచేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి స్పా సెంటర్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టేందుకు అక్కడ ఉన్నటువంటి వాటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద కూడా కేసులు కట్టడమే కాకుండా ఆ స్పా సెంటర్లు ఇల్లీగల్గా నడుపుతున్న స్పా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏది స్పా సెంటర్లో మళ్ళా నిర్వహించకుండా ఉండేందుకు వాళ్ళని ఓ సస్పెక్ట్ లిస్ట్లోనో లిస్ట్లోనో చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పేరున ఎటువంటి అంటే పోలీసులు ఆ తర్వాత కొన్ని అనుమతులను కూడా తీసుకోవాలంటూ కూడా పోలీసులు కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అటు ఫైర్ సంబంధించిన అనుమతులు కావచ్చు, అదేవిధంగా దీనికి జిఎస్టీకి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, అదేవిధంగా దీని శానిటేషన్ సంబంధించిన అనుమతులు కావచ్చు, చాలా అనుమతులు తీసుకోవాల్సింది. ఈ అనుమతులన్నీ తీసుకునే స్పా సెంటర్లకి అనుమతులు తీసుకున్న తర్వాత నిర్వహణ చేయాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్రాస్ మసాజర్ పేరుతో వ్యభిచార నిర్వహణకి
పాల్పడుతున్నారు కాబట్టి క్రాస్ మసాజ్ను కూడా చేయడానికి లేదు. ఎవరికి మహిళలకే పురుషులకే సపరేట్గా కూడా స్పా మసాజులు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదే స్పా క్రాస్ మసాజ్ పేరుతో స్పా నిర్వహిస్తూ ఇల్లీగల్ దానికి దందా తెరలేపిన నేపథ్యంలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ పెట్టిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ నిబంధనలకు అనుకూలంగా ఎవరికి కూడా పూర్తిగా పోలీసులు ఎటువంటి అనుమతులు రాకుండా పోలీసులు కంట్రోల్ చేయగలిగారు. ఆ క్రమంలోనే ఏదైతే ఈ స్పా నిర్వాహకులు ఉన్నారో ఎవరైతే వాళ్ళకి పేరున ఎలాంటి అనుమతులు రాకుండా క్లియరెన్సులు లేకుండా వాళ్ళు స్పా నిర్వహించకుండా ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళిపోయే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో దాని తర్వాత మరొకసారి వీళ్ళందరూ కూడా జులుం విధులుచున్నట్టు తెలుస్తుంది. మరొకసారి నగరంలో ప్రవేశించి ఇల్లీగల్ దందాకి తెరలేపినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే గతంలో చాలా స్పాల మీద దాడులు చేయడమే కాకుండా అనేక స్పాలు మూపించేశారు పోలీస్ కమిషనరేట్లో. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరిచినవి కావచ్చు, అదేవిధంగా మళ్ళా ఒకసారి పర్మిషన్లు తీసుకొచ్చి అంటే మేము ఎక్కడా తప్పు చేయలేదని చెప్పని మూసేసినటువంటి పార్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్లు తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ దందా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కొన్ని స్పా సెంటర్లు అయితే ఎప్పటి నుంచో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, వీటి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా గతం నుంచి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే వాటి మీద నిఘా పెట్టించడం జరిగింది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడే మేనేజ్ చేయడం అంటే పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకునే ప్రయత్నాలు గత కొంతకాలం నుంచి జరుగుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో డీజీపీ ఎస్సీబీకి అప్పచెప్పడం జరిగింది. ఎస్సీబీ పూర్తి స్థాయిలో దీని మీద ఈ స్పా మొత్తం ఏదైతే ఈ స్పాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించేంత వరకు కూడా ఈ ఏదైతే ఏర్పాటు చేసిన ఎస్సీబీ ఉందో వాళ్ళు పనిచేస్తారని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఈ స్పాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉందో ఇది పెద్ద ఎత్తున మాఫియాగా తయారవడంతో కూడా పోలీసులకి తలనొప్పిగా కూడా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. కిరణమై, అయితే శ్రీనివాస్, దాదాపుగా ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి స్పా సెంటర్లు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉంటారు, లేదంటే స్థానిక ప్రజలు కావచ్చు, వాళ్ళెవరూ కూడా ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ అనేది చేయలేదా ఈ బిల్డింగ్స్ పైన? గతంలో కూడా చాలా మంది ఫిర్యాదులు అందుతూ ఉంటాయి. అంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి ఇబ్బందులు కలిగిన ప్రతిసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు వాటి మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే గతంలో జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ స్పా నిర్వాహకులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఏదైనా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బిల్డింగ్స్, అదేవిధంగా ప్రజా సంచారం ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్స్, లేదంటే కమర్షియల్ ఏరియాలో కూడా ఈ స్పా సెంటర్లని పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే కమర్షియల్ ఏరియాలో అయితే పూర్తి స్థాయిలో కూడా అంత కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్యామిలీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో పోలీసులకి ఈ తలనొప్పి అంతా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు కంట్రోల్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా వీళ్ళు కొత్త విధానానికి తెరలేపడం కూడా పోలీసులు సగం తలనొప్పిగా మారింది. అయితే ఎక్కడైతే బిల్డింగ్స్ చాలా వరకు లీజు తీసుకోవడం, ఆ లీజు తీసుకుని బయట ఒక బోర్డు పెట్టడం, లోపల వ్యవహారాలు వేరే నిర్వహించడం, ఇవన్నీ కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఊహకు అందనంత విధంగా కూడా వ్యవహారాలు నడుపుతున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా పోలీసులు వస్తే తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ముందుగానే అంటే కింద నుంచి ఇంటర్లాక్స్ పెట్టడం, టంబేస్తే కానీ పైకి అంటే ఆ లాక్ ఓపెన్ చేస్తే కానీ ఆ పార్లర్లోకి ఎంటర్ అవ్వలేనటువంటి పరిస్థితి తీసుకురావడం. అంతేకాకుండా వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఫోన్లు చేసి పిలిపించేటువంటి నేపథ్యాలు, పోలీసులు వస్తున్నారంటే ముందుగానే సమాచారం తెలుసుకోవడం, ఆ ఇంటర్లాక్ ఓపెన్ చేయకుండా ఉంచడం, వాళ్ళు వచ్చేలోపు ఈలోపు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు అవుతున్న వాటిని చక్కదిద్దుకుని దాన్ని సరి చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ఏ రోజుకారైతే వీళ్ళు అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా పోలీసులు తలనొప్పిగా మారింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు గతంలో రైడ్స్ చేసినప్పుడు కూడా ఎవరు భయం లేకుండా మరొకసారి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా అంటే ఇంట్లో ఒక మహిళని ఉండడం, ఆ మహిళ ఇంటి దగ్గరే ఉండి ఆ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫొటోస్, ఈ స్పా సెంటర్ అడ్రస్ ఫొటోస్ ఆవిడ దగ్గర పెట్టడం, ఆవిడ లొకేషన్ ఫొటోస్ ఎవరో ఒక విట్టుడికి అవి ఫార్వర్డ్ చేయడం, ఆ విట్టుడు ఆ ప్లేస్కి రావటం, ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు సహకరిస్తున్నారు. ఎవరెవరు ఇళ్ల దగ్గర ఉండి ఆన్లైన్ ద్వారా ఇలాంటివి చేస్తున్నారు. అంటే గతంలో స్పాల్లో పనిచేసినటువంటి మహిళలు కూడా ఇవి కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు టెక్నాలజీని వాడుకుంటూ కూడా వ్యవహారం చేస్తున్నారు. అది పోలీసులు కూడా తలనొప్పైంది. అయితే ఎప్పటికప్పుడే వీళ్ళు ప్రతి 3 నెలలకో 6 నెలలకో పెద్ద ఎత్తున ఇలాంటి రైడ్స్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు
వీళ్ళ కొత్త వ్యవహారంతో, అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కానూరులో ఒక స్పా సెంటర్ రైడ్ చేశారు. అక్కడైతే ఆయుర్వేద మసాజ్ పార్లర్ అని చెప్పని పెట్టారు. అంటే ఆయుర్వేద మసాజ్ పార్లర్ అంటే ఇది ప్రజలు కానీ అదేవిధంగా పోలీసులకు కానీ అనుమానం రాకుండా ఉండే విధంగా ఆ పేరును వాళ్ళు అక్కడ పెట్టి దాని లోపల ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ లోపల ఉన్నటువంటి అంశాన్ని బయట పోలీసులు తెలుసుకుని ఆ లోపలికి వెళ్ళడానికి వాళ్ళు పెట్టినటువంటి ఇంటర్లాక్ సిస్టమ్ దాటి లోపలికి వెళ్ళి పోలీసులు అదంతా ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొంత వ్యవధి పడుతూ ఉంది. అయితే పబ్లిక్ న్యూసెన్స్ గతంలో కొన్ని ప్రాంతాల్లో ఉండేవి కాబట్టి పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతూ ఉండేవి. అయితే ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో పెట్టడం వల్ల పోలీసులు కూడా దీన్ని గెస్ చేయలేకపోతున్నారు, పబ్లిక్ కూడా దీన్ని గెస్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కిరణ్మయ్, అయితే శ్రీనివాస్, దాదాపుగా మనం చూసుకుంటుంటే స్పా సెంటర్స్లో పనిచేసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా టీనేజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే విదేశీల నుంచి వచ్చినట్టు రష్యన్ అమ్మాయిలని కూడా తెలిసింది ఒక ముగ్గురు. ఈ నేపథ్యంలోనే సెప్ టీమ్ అధికారులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరూ కూడా 24 మంది మహిళల్ని రెస్క్యూ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం అందిందా? స్పా సెంటర్స్లో ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, వాళ్ళు ఏమైనా కష్టాలు అనుభవించారా, ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా పోలీసులకు అందజేశారా? పూర్తిగా దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా వాళ్ళు పోలీసులు అక్కడ ఏదైతే స్పా సెంటర్లో రైడ్ నిర్వహిస్తున్నారో రైడ్ నిర్వహించే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసే స్టేట్మెంట్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అందులో పొందుపరుస్తారు. వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా ఇక్కడికి పంపబడ్డారు, ఏంటి, ఇలా ఏదైతే ఈ వ్యభిచార కోపంలోకి వాళ్ళు ఎలా దింపబడుతూ ఉన్నారు, ఇక్కడ ఎలాంటి వేధింపులకు వాళ్ళు గురి అవుతున్నారనే అంశాలను కూడా వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి బాధిత మహిళలందరినీ కూడా విచారణ చేసిన సందర్భాల్లో కూడా పోలీసులు విస్తుపోయేటువంటి అనేక అంశాలు కూడా గతంలో కూడా బయటకు రావడం జరిగింది. ఏదైతే కుటుంబ పరిస్థితులు బాగోకో లేదంటే కుటుంబంతో అంటే చాలా మందితో మోసపోయిన సందర్భాల్లోనే అనేక సందర్భాల్లో కూడా ఈ నరక కూపంలోకి వస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నరక కూపంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల వివక్షతగా ఇంకా గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆ స్పా సెంటర్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ స్పా సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చేటువంటి ఏదైతే మనీ ఉంటుందో అందులో నుంచి వాళ్ళు ఆ షేర్ని తీసుకోవడం కాకుండా వాళ్ళు ఇచ్చిన దాంతోనే వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా వాళ్ళకి ఏదైనా అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు ఇంకెక్కడన్నా పని చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి పోలీసుల్ని పట్టిస్తామని చెప్పనో లేదంటే ఇంకా ఏదో చేస్తామని చెప్పని బెదిరించినటువంటి సందర్భాలు కూడా చాలా మంది మహిళల గతంలో కూడా వాపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాము. అయితే పోలీసులకి సంబంధించినటువంటి ఏదైతే ఈ మహిళలు ఎవరైతే ఉంటారో ఈ మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తారు. ఆ చేసినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు ఇందులోకి వచ్చారు, ఇక్కడ ఎవరు నిర్వహించేటువంటి వ్యక్తే కాకుండా వాళ్ళు నిర్వహించేటువంటి విధానాలని వీళ్ళకి లోపల చేస్తున్నటువంటి పనులు, అంతేకాకుండా వీళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా లేదంటే వాళ్ళ ప్రోద్బలంతోనో వాళ్ళ బలవంతంతోనో చేస్తున్నారా అనే అన్ని అంశాలను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఒక పెను సవాల్గా మారిపోతున్నటువంటి ఈ స్పా నిర్వహణ పెద్ద ఎత్తున బాధిత మహిళలకు కూడా న్యాయం చేయాలనేటువంటి క్రమంలో అంటే ఈ కోపంలోకి వచ్చి నరకయాతన అనిపిస్తున్నటువంటి మహిళలు, బయటికి వెళ్ళక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు, కుటుంబ వ్యవస్థ పాడైపోతున్నటువంటి మహిళలు, ఇప్పటికే ఇంట్లో పిల్లలకో లేదంటే సమాజంలో ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు సమాజంలో తలెత్తు తిరగలేక కుటుంబానికే పరిమితం అవుతున్నటువంటి ఈ మహిళల పట్ల కూడా వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు వీళ్ళకి ఎక్కడో చోట ఉపశమనం కలిగించాలనేటువంటి క్రమంలో ఈ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ రెస్క్యూ హోమ్ పంపించారు. అక్కడి నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తారు. ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో ఈ నిర్వాహకుల మీద ఐటీపీ యాక్ట్లు కట్టమే కాకుండా గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉండుంటే కనుక దానికి తగ్గటువంటి పనిష్మెంట్స్ కూడా ఈసారి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కిరణ్మయ్, అయితే శ్రీనివాస్, మనం చూసాం గతంలో కూడా కొంతమంది మహిళలు అయితే బయటకు వచ్చి మీడియా ముందు వాపోయారు. ఏంటంటే వాళ్ళు మసాజ్ చేస్తున్న టైంలో క్రాస్ మసాజింగ్ కావచ్చు లేకపోతే ఇతర మసాజ్లు కానీ ఏమైనా చేస్తున్న టైంలో వాళ్ళకి వీడియోలు రికార్డ్ చేసి అవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి నువ్వు కనుక ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతే కనుక నీ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్యామిలీకి చెప్తాం, ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూసాం మనం. అటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది? వీళ్ళందరూ కూడా ఈ బాధితులందరినీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందని చెప్పలేము. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం వారికి పూర్తి కౌన్సిలింగ్ మాత్రం ఇస్తారు. ఎందుకంటే ఈ కోపంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పోలీసులు చాలా క్షుణ్ణంగా వింటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో పోలీసులకి వాళ్ళు అనిపిస్తున్నట్టు నరకానుభవాన్ని చెప్తారు. అంతేకాకుండా ఏదైతే ఈ స్పా సెంటర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పా సెంటర్లో పనిచేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఏదైనప్పుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు లేపనప్పుడు కూడా వాళ్ళు ఎవరినైతే ఒక క్లయింట్ని ఫోన్ చేసి పిలుస్తారో ఆ క్లయింట్ ఎవరినైతే అక్కడికి వచ్చిన తర్వాత యువతను చూస్ చేసి
వేసుకుంటారో ఆ షూస్ వేసుకున్న యువతి నుంచి ఏదైతే కమిట్మెంట్ అంటే ఇక్కడ ఈ స్పా సెంటర్ నిర్వాహకుడు ఏదైతే కమిట్మెంట్ ఇస్తాడో ఆ కమిట్మెంట్ ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ఒకవేళ ఫుల్ఫిల్ చేయలేకపోతే కనుక వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ మీద అంటే వాళ్ళని ఇతరంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదంటే బలవంతంగా వాళ్ళ కోపంలో దించి వాటిని వీడియోస్ తీసి ఆ వీడియోస్ ని బయటికి ఇస్తామని చెప్పని బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే విజయవాడ నగరంలో ఒక స్పాడాన్ గా ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినప్పుడు నేపథ్యంలోనే దాన్ని ఒక పత్రిక పెద్ద ఎత్తున కథనాలు రాస్తే పోలీసులు దాని మీద చాలా సీరియస్ అయ్యారు. వాడిని అరెస్ట్ చేయడమే కాకుండా వాడిని జైలుకి పంపించిన నేపథ్యంలో వాడు తిరిగి మరలా వచ్చి స్పా నిర్వహణలో విజయవాడ సెంటర్లో మొదలుపెట్టిన తర్వాత అనేక సార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి ఇంటర్లాక్ సిస్టమ్ అయ్యి అని పెట్టుకుంటూ కూడా మహిళలను వేధించినటువంటి వ్యక్తుల్లో వీడు కూడా ఒకడు ఉన్నాడు. అలాంటి మహిళలను వేధించిన వ్యక్తుల మీద గతంలో కూడా పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మహిళలకి ఈ స్పా సెంటర్కి వచ్చినప్పుడు మొదట్లో చెప్పేటువంటి ఏమి ఉండదో మసాజులు చేయడం అనేది చాలా తాత్కాలికంగా చెప్పి మరి వాళ్ళని ఆ జాబ్ కింద నీకు ఇంత శాలరీ ఇస్తాము, నీకు ఇంత రోజుకి ఇంత డబ్బులు వస్తాయని చెప్పిన ఆశ చూపించి అవసరం ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టుకున్న తర్వాత వాళ్ళకి నరకమే ఒక విధంగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తర్వాత వాళ్ళేదో కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని సర్వీసులు చెప్తూ ఉంటారు. ఆ సర్వీసులు ఈ సర్వీస్కి ఇంత రేటు, ఈ సర్వీస్కి ఇంత రేటు అని చెప్తూ ఉంటారు. ఆ సర్వీసుల ప్రకారం కూడా వాళ్ళకి ఆ డబ్బులు పే చేసిన దాంట్లో నుంచి ఆ వాండర్ తీసుకుని మిగతాది వీళ్ళకి ఇస్తూ ఉంటారు. మళ్ళీ అనుమానం రాకుండా ఎందుకు వాళ్ళ అకౌంట్స్కే వాటిని అమౌంట్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా వాళ్ళు అక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు. సో ఈ స్పా సెంటర్లు అనే దాని మీద పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అవి అస్తవ్యస్తమవడమే కాకుండా ఒక వ్యభిచార గృహాలకి ఒక కోపంగా మారిపోయాయి, నిలయాలుగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. కిరణమై శ్రీనివాస్, కంటిన్యూస్ గా స్పా సెంటర్లపై దాడి అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ మహిళా సంఘాలు కానీ స్పందించాయా? గతంలో అనేక మహిళా సంఘాలు ఈ స్పా సెంటర్ల మీద నిర్వహిస్తున్నటువంటి దాడి ఏవైతే ఉన్నాయో మహిళలు అభాగ్యులైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళ పక్షాలను నిలబడడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి రైడ్స్లో భాగంగా కూడా మహిళలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా బిట్టుల్ని కేవలం ఆ నిర్వాహకులు మాత్రమే కేసులు పెడుతూ మిగిలినటువంటి ఎవరైతే ఈ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు రెస్క్యూ హోమ్లో ఉంచి వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే వీళ్ళు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు గవర్నమెంట్ టెస్టులు నిర్వహించిన తర్వాత వాళ్ళ పూర్తి స్థాయిలో రెస్క్యూ హోమ్ నుంచి కోర్టు ద్వారా సంబంధిత కోర్టు ద్వారా కూడా మహిళలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇవ్వటం, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవనోపాధి ఇంకో వేరే మార్గంలో చూసుకోవాలి తప్ప ఇలాంటి స్పా సెంటర్లో కానీ అడుగు పెట్టొద్దని చెప్పడం, ఈ స్పా సెంటర్ జరిగేటువంటి భోగోతం ఏదైతే ఉందో ఆ భోగోతాన్ని మొత్తం కూడా ప్రపంచానికి బయట చెప్పే విధంగా కూడా పోలీసులు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, మహిళలు ఎవరో కూడా నమ్మి ఇలాంటి కోపంలోకి వచ్చి మీరు ఇరుక్కుపోవద్దు, మీ కుటుంబాలు పరువులు తీసుకుని ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దని పోలీసులు కూడా అనేక సార్లు హితవు చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే దీని క్రమంలో కూడా ఏ వ్యవస్థ మరలా పుట్టుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం పోలీసు దీని మీద చాలా సివియర్ గా పనిచేస్తున్నట్టు, చాలా సీరియస్ గా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.